ఆర్ఆర్ఆర్ త్రిబుల్ యొక్క దక్షిణం మాట ఏమిటి? కన్సల్టెన్సీ డిపిఆర్ సిద్ధం తయారు చేసిన పనులపై స్పష్టత లేదనమాట. ఉత్తర భాగం యొక్క పనుల ప్రారంభానికి కేంద్రం కూడా ఏర్పాట్లు చేస్తుంది, కానీ దక్షిణ భాగాన్ని పట్టించుకోవట్లేదు. దీని గురించి ఒకసారి చూద్దాం. ప్రాంతీయ వలయ రహదారి ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పనులపై సందిగ్ధత నెలకొని ఉందన్నమాట. ఈ పనులు కేంద్ర ప్రభుత్వం చేపడుతుందా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందా అన్నది స్పష్టం రావటం లేదు. మరోవైపు ఉత్తర భాగం పనులు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈ భాగం రహదారికి NH 161 AA నెంబర్ను కూడా కేటాయించింది. అంటే ఈ త్రిబుల్ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి నెంబర్ ఏమంటే రహదారికి NH 161 AA నెంబర్ ఉందన్నమాట. దీనికి కూడా నెంబర్ కూడా ఇచ్చేసింది. మరొక పక్షం రోజులు ఈ పనులు కూడా పూర్తి స్థాయి అనుమతులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నమాట. అధికారులు కూడా ఇదే చెప్తున్నారు. కానీ ఉత్తర భాగాన్ని సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగలపల్లి వరకు మొత్తంగా 161.5 కిలోమీటర్ల మేర 6 వరుస గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్గా నిర్మిస్తున్నారు. ఇందుకోసం 20,737 కోట్లు కూడా ఖర్చు చేస్తున్నారు. త్వరలో ఈ పనులు ప్రారంభానికి కూడా కేంద్రం ఏర్పాటు చేస్తుంది. కానీ ఉత్తర భాగం సమాంతరంగానే దక్షిణ భాగం పనులు కూడా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీని గురించి అసలు పనులు కూడా దాని గురించి చర్చించట్లేదు. ఉత్తర భాగం పనులతో సమాంతరంగా దక్షిణ ప్రాంతం పనులు కూడా మొదలెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అవసరమైతే తానే చేపడతామని కేంద్రానికి విజ్ఞప్తులు ఇచ్చామని, లేదంటే మేమే చేపడతామని పేర్కొంటున్నారు. కానీ దక్షిణ భాగానికి కోసం కన్సల్టెన్సీ డిపిఆర్ని కూడా సిద్ధం చేసిన 3 ప్రతిపాదన చేసిందనమాట. డిపిఆర్ని సిద్ధం చేసి 3 ప్రతిపాదన చేసిందనమాట. చివరికి యాదాద్రి భువనగిరి తంగేడిపల్లి నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ రహదారిని గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది కూడాను. యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగరు, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల మీదుగా ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని డిపిఆర్లో పొందుపరిచారు. ఇందుకోసం సుమారు 2,010 హెక్టార్ల భూమిని సేకరించవలసి ఉందన్నమాట. అంటే 2,010 హెక్టార్ల భూమిని సేకరించాలని గుర్తించారు కూడా. ఫ్యూచర్ సిటీ, AI సిటీ, ఆదిబట్ల ఏరోస్పేస్ ప్రాంతాన్ని కూడా కలిసేలా ఈ రహదారి అలైన్మెంట్ను కూడా రూపొందించారు. NH 65, NH 163, NH 44, NH 76, SH 16 రహదారిని కలిపేలా ప్రతిపాదించారు కూడాను. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎలా నిర్ణయం తీసుకోలేదు. ఈ రహదారి నిర్మాణానికి సుమారు 20,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర భాగం పనులు ప్రారంభమైతే దక్షిణ భాగం పనుల పరిస్థితి ఏంటని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నమాట. ఇప్పుడు దక్షిణ భాగం పనులు కూడా మొదలవ్వాలంటే డబ్బులు కావాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చేటట్లు లేదు. అందుకని IDF కృషి చేస్తే, IDFని ఏర్పాటు చేసుకోగలిగితే IDF దీన్ని నిర్మించడానికి కృషి చేయొచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.